నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలాగే ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సుధా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, రచయిత, గ్రంథకర్త, అలాగే ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గరుడ పురాణం ఏ సందర్భంలో చదవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడంటే విష్ణు స్వరూపుడు. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతం చెబుతోంది. అందులో 17వ అవతారం సాక్షాత్తు వేదవ్యాసుడు. ఆ మహానుభావుడు లోకమంతా తరించడం కోసమని మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములని పేరుతో 18 పురాణాలు రాశారు. ఈ 18 పురాణాలు ప్రతి నిత్యము ఈరోజు ఆ రోజునే తేడా లేకుండా మనం ఇంట్లో పెట్టి పూజించి చదువుకోవడానికి రాశాడు ఆయన. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం. వేదవ్యాసులు వారు చెప్పిన శ్లోకం ఇది. ఈ నెలలోనే చదవాలి లేక ఈరోజే చదవాలి అనే నియమము పురాణములకు లేదు. మాసానాం నియమో న అత్ర అంటే ఇక్కడ ఈ మాసమే చదవాలనే నియమం లేదు. దినానాం నియమోపిన అంటే ఈరోజే చదవాలి అనేటటువంటి దిన నియమం కూడా లేదు. సదాసేవ్యం ఎల్లప్పుడూ చదవవచ్చును, ఎల్లప్పుడూ పూజింపవచ్చును, ఎల్లప్పుడూ వాటిని వినవచ్చును. అవి పురాణాలంటే. ఆ పురాణాలలో మహాద్భుతమైన 55,000 శ్లోకాల ఉద్గ్రంథం గరుడ పురాణం అంటే. గరుడ సంబంధమైంది కనుక గారుడం అని కూడా అనొచ్చు అన్నమాట. గారుడం అంటే గరుడ సంబంధం అని అర్థం. సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుత్మంతునికి చెప్పినటువంటి పురాణం ఇది. ఈ పురాణంలో ఒక్క 1800 శ్లోకాలతో ఉన్నది కేవలం ప్రేతకల్పం. ఆ ప్రేతకల్పాన్ని ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఇంట్లో పారాయణ చేయటం, వినడం అనేది ఒక సంప్రదాయం అవుతోంది. ఇంత చేసి చిన్న ముక్క అనుకుంటున్నారు చాలామంది. నరకలోకము మొదలైనటువంటి వాటికి సంబంధించిన ఆ చిన్న 16 అధ్యాయాల కల్పం ఉందే, అది ప్రేతకల్పం అనేది ఒక చిన్న భాగం గరుడ పురాణంలో. స్వర్గకల్పం ఉంటుంది, వైకుంఠ కల్పం ఉంటుంది, ఇంకా అనేకమైన విశేషాలు అందులో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడూ వింటే మనం లాభం పొందుతాం, తరిస్తాం, పాపాలు చేయకుండా ఉంటాం. అంతేగాని ఎవడో చచ్చిపోయినప్పుడు మాత్రమే ఇంట్లో పెట్టి చదవాలి, లేకపోతే తక్కినప్పుడు చదవకూడదు, తక్కిన వేళల్లో అసలు ఇంట్లో పెట్టి పూజించకూడదు, ఇలాంటి భ్రమలను అజ్ఞానులు కల్పించారు, విజ్ఞానులు కల్పించలేదని వ్యాసుడు అన్నాడు. నేనలేదు మళ్ళీ ఆ మాట. ఈ అజ్ఞాన విజ్ఞాన శబ్దం వాడింది సాక్షాత్తు వ్యాసుడు. అజ్ఞానులు ఎప్పుడూ గరుడ పురాణాన్ని తిరస్కరిస్తారు, ఇంట్లో పెట్టుకోరు. జ్ఞానులు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇళ్లల్లో పెట్టి పూజిస్తారని చెప్పాడు. కాబట్టి నిశ్చింతగా ఈ పురాణాలని ఎల్లవేళలా ఇంట్లో పెట్టుకుని వినండి. గరుడ పురాణం ఇంట్లో పెట్టి కనీసం పూజించినా వినకపోయినా, పూజించినా చాలట. వినడం అందరి వల్ల కాకపోవచ్చు. అందుకని పుస్తకం పూజిస్తే కూడా అటువంటి వాడి ఇంట్లో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. వాడికి మరణకాలంలో దుర్మరణము రాదు, నరకలోకాలు రావు, స్వర్గం వంటి దివ్యలోకాలు వస్తాయి. అంత పవిత్రమైన గరుడ పురాణం ఎల్లవేళలా ఎంట పెట్టుకుని పూజించండి, చదవండి, వీలుంటే వినండి, తరించండి. మరి ఉత్తరం చూద్దామండి. శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దోష పరిహారం కోసం ఉపాసనలు ఎన్నిసార్లు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దోషం ఆ దోషం అనేది తెలిస్తే దాన్ని బట్టి పరిహారం ఉంటుంది. ఉదాహరణకి తెలుసో తెలియకో తల్లిని తన్నాడు అనుకుందాం. అలాంటి వాడు సంవత్సర పాటు కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం అని చేయాలి. సంవత్సరం పాటు చేయాలి. చాంద్రాయణ వ్రతం అనేది చాలా పెద్ద ప్రక్రియ. అది అనగా ఏంటంటే
పాడ్యమి నాడు ఒక్క ముద్ద, విధి నాడు 2 ముద్దలు, అలా పూర్ణిమ నాటికి 15 అన్నం ముద్దలు, ఇంకా ఆ రోజు అంతకంటే తినకూడదు. అన్నం ముద్దలు రోజు ఒక్కొక్క ముద్ద చొప్పున పెంచుకొని పూర్ణిమ నాటికి 15, మళ్ళీ పూర్ణిమ తర్వాత నుంచి రోజు ఒక్కొక్క ముద్ద తగ్గించి అమావాస్య నాడు ఏం తినకూడదు. ఇలా సంవత్సరం పాటు చేస్తే దానికి చాంద్రాయణం అని పేరు. ఆ చాంద్రాయణంలో కూడా కేవలం సూర్యోదయ సమయంలో మాత్రమే తింటూ మిగతా కాలంలో తినకుండా ఉంటే దానికి కృత్య చాంద్రాయణ వ్రతం అని కూడా పేరు. ఇలా ఏడాది చేస్తే కానీ తల్లిని తనినా కొట్టినా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవ్వదు. ఇలా ఒక్కొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం, వ్రత విధానం, పరిహారాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు అనేవి మీరు చేసిన పాపాలని బట్టి ఉంటాయి తప్ప ఊరికి అందరికీ ఒకే ప్రాయశ్చిత్తం ఉండదన్నమాట. మహాపాపాలకి ప్రాయశ్చిత్తం వేరు, చిన్న పాపాలకి ప్రాయశ్చిత్తం వేరు. ఉదాహరణకి మాబోటి గురువు గారిని ఎవరైనా తెలియక తిట్టారనుకోండి, ఆ గురువుని తిట్టినప్పుడు వాడికి సంవత్సరం పాటు రోజు దానం చేయాలని నియమం చెప్పారు. అదే గురువుని కాకుండా శిష్యులు తిట్టారనుకోండి, అప్పుడు ఒక్కరోజు దానం చేస్తే పాపం పోతుంది. ఎంత తేడా ఉంది మరి ఇక్కడ. అందువల్ల మనకి శిక్షలు కూడా ఒక అధికారంలో ఉన్నవాడిని చంపితే వచ్చే శిక్ష ఎక్కువగా ఉంటుంది, అదే సామాన్యుడిని చంపితే వచ్చే శిక్ష తేడాగా ఉంటుంది. గ్యారంటీగా హత్యే, కానీ అందరికీ ఉరిశిక్ష వేయరు. అదే మీరు తీసుకెళ్ళి ఏదో పెద్ద స్థాయిలో ఉన్నవాడిని చంపారంటే మాత్రం జనం అంతా వాడి మీద విరుచుకుపడిపోయి వాడికి ఉరేసేదాకా వాడిని బతకనివ్వరు. కాబట్టి చేసిన పాపమును బట్టి పరిహారములు 1 సారా 2 సార్లా 3 సార్లా లేకపోతే యావజ్జీవితం అని ఉంటాయి. మీరు ఏ పాపం చేశారో ఈసారి చెబితే మీ పాపానికి ప్రాయశ్చిత్తం నేను బాగా వివరంగా చెప్పగలుగుతాను. అయితే ఇప్పుడు కొన్ని కుజ దోషాలని, సర్పదోషం అని అలా దోష పరిహారానికి పూజలు చెప్తూ ఉంటారు కదండి, అవి మరి ఒక్కసారి చేస్తే ఆ దోషాలన్నీ పోతాయా అని? కుజ దోషం ఉందంటే దానికి 9 మంగళవారాలు చేయాలని మనకి శివపురాణంలోని 12 జ్యోతిర్లింగ మహిమలో ఉన్నది. 12 జ్యోతిర్లింగ మహిమ శివపురాణంలో ఉంటుంది. అందులో కుజ దోషానికి 9 మంగళవారాలు చేయమన్నారు. అలాగే బల్లిపాట్లు ఉన్నాయి, వాటికైతే ఒక్కసారి చాలు. దుస్వప్నం వస్తే ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసుకుంటే చాలు. అంటే సుందరకాండ పారాయణ కానీ లేక నవగ్రహ ప్రదక్షిణ కానీ ఇలాంటివి ఒక్కరోజు చేసుకుంటే చాలు. ఏళ్ళనాటి శని ఉంటే అటువంటి వాడు 27 శనివారముల పాటు శనికి ప్రదక్షిణ చేస్తే కానీ ఆ ఏళ్ళనాటి శని పోదు. ఇలా వారి వారి తీవ్ర జాతకాదులని బట్టి ప్రాయశ్చిత్తం, పరిహారం ఎక్కువగా ఉంటాయి. మరి ఉత్తరం చూద్దామండి. కడప నుంచి సుధాకర్ రాస్తున్నారు, తీర్థయాత్రలు చేసిన వారు తప్పనిసరిగా అన్న సమారాధన చేయాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మొదటిసారి కాశీ వెళ్ళాం. ఆ కాశీలో అన్నపూర్ణ అనుగ్రహం వల్ల ఇంత ప్రసాదం తిన్నాం కనుక ఆ అన్నపూర్ణాదేవికి కృతజ్ఞతా సూచకంగా ఇంటికి రాగానే కాలభైరవ సంతర్పణ అని ఒకటి చేయమన్నారు. అది కూడా అన్నపూర్ణకు కృతజ్ఞతగా చేసేది మళ్ళీ కాలభైరవ సంతర్పణ. కాలభైరవుడు శివుడికి మారు రూపం కనుక అప్పుడేం చేయాలి, కొంతమందికి భోజనం పెట్టుకుని కుక్కని పూజించి గారెలను దండగా గుచ్చి ఈ గారెల దండ కుక్కల మెడలో వేస్తే అది చక్కగా నాక్కుంటూ పోతుంది. దాని వెనకాతలు కొన్ని కుక్కలు పడతాయి, ఇవి అవి పిక్కు తింటాయి. దాని ద్వారా కాలభైరవుడు సంతోషిస్తాడు. ఇలా కాశీ వెళ్ళిన వాడికి కాశీ సంతర్పణ అని ఒకటి ఉన్నది. అలాగే నైమిషారణ్యంలో భాగవత సప్తాహం విన్నాక కూడా ఇంటికి వచ్చాక 3 లేక 5 మన శక్తిని బట్టి పాయసంతో అన్నం పెడితే అటువంటి వాడికి వైకుంఠం వస్తుందని చెప్పారు. కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత ఇలాంటి అన్న సమారాధనల వల్ల అధిక ఫలితం పొందుతాం. కొన్ని దోషాలు తొలగుతాయి. చెయ్యకపోతే పాపం రాదు, చేస్తే పుణ్యం తప్ప చేయకపోతే పాపం రాదు. అందువల్ల అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. చెయ్యకపోతే తీర్థయాత్రలకి వెళ్ళకూడదేమో, తీర్థయాత్రకి వెళ్ళొచ్చాక తీరా సమర్పణ చేయలేకపోతే, అన్నదానం చేయకపోతే మనకి పాపం వస్తుందిట అని బెంగ పెట్టుకోకండి. తీర్థయాత్రల పుణ్యం మీకు వచ్చి తీరుతుంది. కానీ అన్నదానం చేస్తే ఈ తీర్థయాత్ర ఫలితం మరింత పెరుగుతుంది. చెయ్యకపోతే మీకు మాత్రం దోషం రాదు. అంటే ఏ క్షేత్రానికి వెళ్ళొచ్చినా చెయ్యాలంటే అన్ని క్షేత్రాలకి చెప్పలేదు, కొన్ని క్షేత్రాలకి చెప్పారు. నైమిషారణ్యము, కాశీలో చక్రతీర్థం చూసి వచ్చినటువంటి వాడు, 12 జ్యోతిర్లింగాలని చూసి వచ్చినటువంటి వాళ్ళు, శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, కొల్హాపురం మహాలక్ష్మిని చూసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో కొంత తన శక్తిని బట్టి అన్నదానం చేస్తే వాడికి ఆ పుణ్యం 1000 రెట్లు పెరుగుతుంది. మరణానంతరం నరక బాధలు తొలగుతాయి. మరి ఉత్తరం చూద్దామండి. పద్మిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు, తెలిసి కానీ తెలియక కానీ పుణ్యక్షేత్రాల్లో తప్పులు జరిగితే పరిహారం ఏమిటి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేదే మనం పాప పరిహారం కోసం. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి.
ఇతర క్షేత్రాల్లో ఏ హైదరాబాదులోనో ఏలూరులోనో విజయవాడలోనో చేసిన పాపాలు ఉన్నాయి కదా, ఇవి పుణ్యక్షేత్రాలకు వెళితే తొలగిపోతాయి. కానీ పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. పుణ్యక్షేత్రాల్లో పాపం చేస్తే మాత్రం వారణాసికి వెడితేనే వారణాసిలో ఆ పాపం పోతుంది. అందుకే పాపాలు తీర్థయాత్రలో చేసిన వాళ్ళు కాశీకి వెడితే పోతాయి. మళ్ళీ కాశీలో పాపం చేస్తే వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసికి వెడితేనే పోతుంది. దీనికి మరొక అద్భుతమైన కొంచెం మార్పుతో కూడింది కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి అని ఒక పాఠాంతరం కూడా ఉన్నది. కానీ ఆ శ్లోకం మాట ఎలా ఉన్నా ఈ వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి అనేది మాత్రం సుస్పష్టంగా వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో ఇచ్చారు. ఇంకొక రహస్యం చెప్పాలి ఇక్కడ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పార్లే వైద్యనాథుడు, ప్రజ్వల్యాం వైద్యనాథంచ. ఈ వైద్యనాథుని క్షేత్రంలో 5 రోజులుండి శివపురాణం వింటే మాత్రం మొత్తం ఈ భూమండలంలో ఏ తీర్థయాత్రల్లో పాపం చేసినా ఆ పాపం అంతా పోతుంది. తీర్థయాత్రల్లో ఏదో ఒక పాపం చేయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు కాశీలో సిగరెట్ కాల్చకూడదు, కానీ అక్కడికి వెళ్ళి కాల్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా వైద్యనాథ క్షేత్రంలో అన్ని తీర్థయాత్రల్లో చేసిన పాప పరిహారం కోసం అక్కడ యజ్ఞం చేస్తాం అన్నమాట. ఇక అక్కడ కూడా మళ్ళీ పాపం చేస్తే అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని వారణాసి తీసుకెడతాను, వారణాసిలో మీకు సకల పాప పరిహారం కోసం కాశీఖండం చెబుతాను. అక్కడ మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తారా? అప్పుడు దానికి ఏదో ప్రాయశ్చిత్తం భవిష్యత్తులో చూద్దాం. ప్రస్తుతానికి ఈ ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకోండి. మరి ఉత్తరం చూద్దామండి. శివకుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. గురునింద చేయటం వల్ల ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఈ 2 శ్లోకాలు గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో ఉంటాయి. ఇవే శ్లోకాలు యథాతథంగా పరాశర సంహితలో ఉంటాయి. ఈ శ్లోకాలకు అర్థం ఏమిటో తెలుసా? నీకు జీవితంలో ఒక్క అక్షరం మంత్రం ఇచ్చినా ఆ మంత్రం ఇచ్చిన గురువు గురువే. ఏకాక్షర ప్రదాతారం అంటే ఒక్క అక్షరం ఇచ్చినప్పటికీ అటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు 100 జన్మలు కుక్కై పుడతాడు. ఇలా 100 జన్మలు కుక్క తర్వాత కుక్క, మళ్ళీ కుక్కై, మళ్ళీ కుక్కై పుట్టి చచ్చి ఆ తర్వాత పరమ నీచమైన వికలాంగ జన్మ చండాలపు జన్మలు ఎత్తుతాడు. అప్పటికీ పాపం ప్రాయశ్చిత్తం అవదు. ఆ తర్వాత ఎప్పటికో ప్రాయశ్చిత్తం అవుతుంది. ఏకాక్షరం అంటే ఓంకారం అని అర్థం. నీ చేత ఓం అని పలికించినప్పటికీ గురువే. అటువంటి గురువుని గౌరవించాలి. ఆ గురువుని నిందించేవాడు, పక్కకెళ్ళి గురువుగారి మీద లేనిపోనివి చెప్పేవాళ్ళు, గురువుగారిలో లోపాలు వెతికేవాళ్ళు, గురువుగారికి తెలియదు ఆయనలో ఏ లోపం ఉందో లేకపోతే ఏమి లేదో, అటువంటి గురువుల దగ్గర చేరి వాళ్ళకి పంగనామం పెట్టే వాళ్ళకి ఎంత భయంకర శిక్ష వ్యాసుల వారు అన్ని పురాణాల్లోనూ చెప్పారు. అన్నిటికీ మించి గురువుగారిని హుంకరించిన అంటే గురువుగారి మీద కళ్ళెర చేసి, గురువుగారు ఇప్పుడు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు వాళ్ళ అమ్మాయిని అనుకుందాం, నేను తీసుకెళ్ళను అన్నాడు వీడు, వెంటనే వీడు ఏమైపోతాడో చెప్పారు. అలా హుంకరించడం అంటారన్నమాట. అంటే గురువుగారు చెప్పిన ఆజ్ఞని ధిక్కరించటం, ఆయన మీద కళ్ళెర్ర చేయటం, హుంకరించిన. తుంకృత్య అంటే తక్కువ చేసిన, గురువుగారికి ఏమొచ్చు నాకే అన్నీ వచ్చు అనుకునే మూర్ఖులు ఉన్నారే అటువంటి వాళ్ళు ఇంకేమవుతారట? అరణ్యే నిర్జలే దేశే, మంచినీళ్లు దొరకని కీకారణ్యంలో బ్రహ్మరాక్షసులై పుడతారు. ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అంటే గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా గురువుగారు పని చెప్తే చేసి తీరాలని చెప్పారు. కాబట్టి గురువుని ధిక్కరించిన, గురువుని తక్కువ చేసిన, గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించిన మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసులై పుట్టి అల్లాడిపోతారు, భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గురువుగారి నింద చేయకూడదు, గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు, అందులో చాటుగా గురువుగారిని అసలు నిందించకూడదు. గురువుగారంటే గురువుగారు ఎంతో, గురువుగారి భార్య కూడా అంతే. గురువుగారి భార్య ఓ శిష్యుడిని పిలిచి, ఇదిగో మా అమ్మాయిని ఆశ్రమానికి హాస్పిటల్కి తీసుకెళ్ళిందిట. వాడు నేను తీసుకెళ్ళను అన్నాడు. అంతే, వాడు పని అయిపోయినట్టే. వాడు వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు, చచ్చాక భయంకరమైన నరకాలు అనుభవిస్తాడు.
ఇవన్నీ నేను చెబుతున్న మాటలన్నీ ఇటు గరుడ పురాణంలో చూడమనండి 3వ అధ్యాయంలో ఉంటాయి, పరాశర సంహితలో ఉంటాయి, స్వయముగా వేదవ్యాసులు వారు భాగవతంలో రాశారు, రామాయణంలో రాశారు. ఒకటి కాదు, రామాయణంలో వాల్మీకి కూడా గురువు యొక్క నింద చేస్తే ఎన్ని పాపాలు వచ్చాయో ఎన్ని పాపాలు వస్తాయో చెప్పారు. కాబట్టి మహాభారతాది ఉద్గ్రంథాలన్నీ గురు నింద కంటే మరొక పాపం లేదు అన్నాయి. అన్ని పాపాల్లోకి పరాకాష్ఠా పాపం గురునింద. మరో ఉత్తరం చూద్దామండి. గంట ఏలూరు నుంచి రాస్తున్నారు. పితృదేవతలు మరణించిన తరువాత కేశఖండనం ఎందుకు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శిరస్సు మీద తల వెంట్రుకలు ఉన్నంత వరకు అద్దం చూసుకుని వాటిని దువ్వుకోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు అద్దంలో మన ముఖం చూసుకుంటే తల్లిదండ్రులకు నరకం వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పోయిన కాలంలో అద్దంలో తన ముఖాన్ని చూసుకుని తల వెంట్రుకలని అలంకరించుకోకూడదు, అంటే దువ్వుకోకూడదు, నూనె రాసుకోకూడదు, ఈ నియమాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ తల్లో తండ్రో పోతే 11 రోజుల పాటు రోజు తలకి 3 స్నానాలు చేయాలి. వాటికి మృత్తికా స్నానము అని పేరు. స్నానాలు 3 స్నానాలు చేసి తీరాలి కదా. భూమి మీద మట్టిని 3 సార్లు ఇలా రాసుకుని వాటితో స్నానం చేయాలి. ఈ స్నానం అస్తమాటు తల వెంట్రుకలు ఉండగా చేస్తే రొంపట్టి అనారోగ్యం కూడా వస్తుంది. అందుకని ఏం చెప్పారంటే తల్లో తండ్రో పోయాక వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టిన వెంటనే ఆ క్షణమే గుండు చేయించుకోవాలి. మేసము తీయాలట, గడ్డం తీసేయాలట, తల మీద ఉన్న వెంట్రుకలు తీయాలి. ఏమేమి తీయాలి? తల వెంట్రుకలు, మేసము, గడ్డము. ఎట్టి పరిస్థితుల్లో చంకలు మొదలైనటువంటి ప్రాంతాల్లో మాత్రం వెంట్రుకలు తొలగించకూడదని కఠోరంగా గరుడ పురాణంలో చెప్పారు. ఈ 3 మాత్రం మూతి, గడ్డము, శిరస్సు వీటిని ఒరిగించాలి. మళ్ళీ 10వ రోజు ధర్మోదకాలు పూర్తయ్యాక 10వ రోజు కానీ 11వ రోజు కానీ ఈ రెండింటిలో ఏదో ఒక రోజు మాత్రం తప్పక శిరోమండనం చేయించుకోండి అని చెప్పాడు. సాధారణంగా 10వ రోజు అనేది సంప్రదాయం. ఈ మధ్యనే సౌర పురాణంలో 11వ రోజు కూడా చేసుకోవచ్చు అన్నారు. ఒక్క విషయం చెప్పను, ఇక్కడ తల్లిదండ్రులు పోయినప్పుడు మాత్రం మంగళవారం శుక్రవారం పట్టింపు ఉండదు. అంటే మంగళవారం నాడు తల్లి శరీరం విడిచిపెట్టింది, ఆ రోజే తగలబెట్టేశారు అనుకుందాం. అప్పుడు మంగళవారం అని భావించి గడ్డం గీయించుకోకుండా ఉండకూడదు, గుండు చేయించుకోకుండా ఉండకూడదు. ఆ పూట మాత్రం నిషిద్ధం లేదు, గుండు చేయవలసిందే. కాబట్టి ఇలా గుండు చేయించుకుంటే అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అద్దం చూసుకోవడం వల్ల మనకి పాపం కనుక ఆ పాపం మనకి రాదు, పితృదేవతలకి ఈ పాపం రాదు. దాంతోపాటుగా తలస్నానాలు మొదలైనటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది. అసలు పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. పాపాలున్నంత వరకు పితృదేవతల కార్యక్రమం మనం చేయకూడదు. శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. పాపాలన్నీ తలను ఆశ్రయించుకుని ఉంటాయి ఈ జుట్టుని. ఇప్పుడు జుట్టు ఉంది అనుకుందాం, జుట్టుతో ఉన్నప్పుడు వీడు పాపాలతో ఉన్నట్టే కదా. మరి పాపాలన్నీ జుట్టులో ఉన్నాయి. ఈ జుట్టు ఉన్నవాడు పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి, పిండం పెట్టాలి, ఆ రోజుల్లో ధర్మోదకాలు ఇవ్వాలి, ఆ రోజుల్లోనే రోజు మృత్తికా స్నానాలు చేయాలి. ఈ స్నానాలు చేయాలంటే ఈ పాపాత్ముడు అర్హుడు కాడు. కాబట్టి ముందు పుణ్యాత్ముడైతేనే స్నానాలు చేయడానికి, పిండం పెట్టడానికి, కార్యక్రమాలు చేయడానికి పనికొస్తాడు. పాపాలు పోయి పుణ్యాత్ముడు అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? పాపములకు మూల కారణమైన జుట్టుని తీసిపారేయాలి. అందుకని జుట్టు తీసి తీరాలి. జుట్టు తీయకపోతే మాత్రం పాప ప్రాయశ్చిత్తం కాదు. పాప ప్రాయశ్చిత్తం కానంత వరకు వీడు పుణ్యాత్ముడు కాడు. పుణ్యాత్ముడు కాకపోతే పితృకార్యాలు చేయకూడదు. అసలు యాత్రలో కూడా అంతే. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనానిచ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః అని ఇటు గరుడ పురాణము చెబుతున్నది, శివపురాణము చెబుతున్నది, భాగవతము చెబుతున్నది, పద్మపురాణము చెబుతున్నది. కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా పాపాలన్నీ జుట్టును ఆశ్రయించుకుంటాయి కాబట్టి గుండు చేయించాలి. కాబట్టి తప్పక ప్రతి వ్యక్తి కూడా ఈ పితృకార్యాలలో తల్లిదండ్రులు ఎవరైనా శరీరం విడిచిపెడితే జుట్టు మాత్రం తీయవలసిందే. జుట్టు తీయకపోతే పుణ్యాత్ముడు కాడు, పుణ్యాత్ముడు కాకపోతే పితృకార్యాలకి అర్హత ఉండదు. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.